చెరువు కాదు డిటిసిపి వెంచరే. ఎక్కడనుకుంటున్నారా? వార్త పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్ఆర్ నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, క్రిస్టియన్పల్లి విలేజ్ శివార్లో ఉన్న ఎస్ఆర్ నగర్ కాలనీ అంటారు, అందరు శ్రీరామ్ నగర్ కాలనీ అంటారు. ఈరోజు ఉదయం నుంచి 2 గంటల భారీగా పడ్డ వర్షానికి డిటిసిపి వెంచర్ మొత్తం చెరువులాగా అయిపోయింది. ఇప్పుడు ఫీల్ అవుతున్నా, చాలా సంతోషంగా ఉంది. ఎండాకాలంలో వర్షం రావడము చాలా మంచిగా అనిపిస్తుంది. కూల్గా ఉంది వెదర్. ఇన్ని రోజులు హాట్గా ఉన్నాము, ఇప్పుడు కూల్ అనిపిస్తుంది. ఓకే, మీ కాలనీలో మొత్తం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది కదా, దీన్ని మీరు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఏంది మీ సమస్య? డ్రైనేజ్ సరిగ్గా లేకనే, ముఖ్యంగా మోరీలు డ్రైనేజీలు ఇవి లేకనే ఇది ఇట్లా జామ్ అయిపోయినాయి. ఇక్కడెక్కడ వర్షాలు వచ్చేసి ముందు మున్సిపాలిటీ వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే డ్రైనేజీలు అనేది, మోరీలు అనేది చేస్తూ ఆ కార్యక్రమం చేస్తే ఇవన్నీ వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా వెంచర్ సంబంధించిన ప్లాట్లే. ఇప్పుడు మనకు చెరువులో ఎండాకాలంలో పడ్డ ఈ వర్షానికి చెరువును తలపిస్తుంది. మనకు వచ్చే ఈ వర్షాకాలంలో మొదలయ్యే వానలు, ఓకే, ఋతుపవనాలు గిట్లా వచ్చేసి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే మరి ఈ కాలనీల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనము ఊహించుకోవచ్చు. మనం ఇప్పుడు అవంతి వెంచర్ అంటే అవంతి హోటల్ వాళ్ళ ఫామ్ హౌస్ వెనకాల ఉన్న వెంచర్లో ఉన్నాము. ఇది ఇక్కడ చాలా ప్లాట్లు ఉన్నాయి. రీసెంట్గా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఇప్పుడు ఇది ఒక చెరువా లేదంటే ప్లాట్లా అనేది మీకు డౌట్ రాక మానదు. మున్సిపాలిటీ అధికారులు అలాగే పాలకులు దీనికి సంబంధించిన అంటే ఈ వర్షం నీళ్ళు పోయడానికి దారికి సంబంధించింది పాటుకాలు ఎలా ఉన్నాయి వాటిని పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో ఇండ్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ఎండాకాలంలో ఈ వర్షం ఈరోజు రావడం ఇది ఒక హెచ్చరికలాగా అనుకోవచ్చు. ఇది ఒక కన్ఫామ్గా ఇది ఒక హెచ్చరికలాగా అనుకోవచ్చు. అధికారులు వర్షాకాలంలోపు వీటికి సంబంధించినది కూలంకుషంగా చేసి లేఅవుట్లలో కానీ, నక్ష లేఅవుట్లో కానీ, లేదంటే గ్రామ కంఠంలో కానీ డాటా బయటికి తీసి ఒకవేళ వీటిని పునరుద్ధరించకపోతే ఇండ్లు కట్టుకునే వాళ్ళతో పాటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం మెండుగా ఉంది. ఒక 6:30-7 గంటలకు స్టార్ట్ అయిన వర్షం సుమారు 9 కావస్తుంది. ఈ 2 గంటలు కూర్చుని ఈ భారీ వర్షానికి ఇది ఒక చెరువులా అయిపోతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వర్షం ఎడతెరిపి లేకుండా పెద్ద మొత్తంలో కురిస్తే ఈ కాలనీల పరిస్థితి ఏమవుతుందనేది మనము మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది ఇప్పుడు మనము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లిలో ఎస్ఆర్ నగర్ కాలనీలో, శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నాము. నీళ్లు రాకుండా, డ్రైనేజ్ నీళ్ళు రాకుండా వాళ్ళు కట్టుకున్న కట్టలు కూడా తెగి నీళ్ళు కొట్టుకుపోతున్నది కూడా మనం ఇప్పుడు విజువల్లో క్లియర్గా చూడొచ్చు. ఈ జేసీఎల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మాత్రమే ఇస్తుంది. ఓకే, ఇలాగే మహబూబ్ నగర్ పట్టణంలో చాలా ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్ల మీద ఎక్కడెక్కడ నీళ్లు మలుచుకున్నాయి. మీ చిన్నపిల్లలు, ద్విచక్ర వాహనదారులు ఎక్కడైనా మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే జాగ్రత్త. మ్యాన్ హోల్ ఎక్కడ తెరిచినాయో తెలియదు. ఓకే, 2 నిమిషాలు 3 నిమిషాల ప్రయాణం కోసము ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి గాబర బయటకు వచ్చి ప్రాణాలు తీసుకోకండి. ఇది మన యొక్క విజ్ఞప్తి. ఇది ఎండాకాలంలో వర్షంకి ఇలా మహబూబ్ నగర్ పరిస్థితి ఉంది అంటే మరి వర్షాకాలంలో వచ్చే వర్షాలకు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎస్ఆర్ నగర్ కాలనీలో ఇది పరిస్థితి. ఇండ్లకి వెళ్ళి బయటికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఈ కొత్త కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. వర్షం అయితే తగ్గింది, కానీ ఇంకో 2 గంటలు 3 గంటలు ఈ వరద ఉధృతి అనేది ఇలాగే ఉంటుంది. వరద అనాలా, కాలువ అనాలా, లేదు అంటే అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల నాలాలు, మోరీలు, డ్రైనేజీలు ఆక్యుపై చేయడం వల్ల కాలువల దాంట్లో పోవాల్సిన, చెరువులో పోవాల్సిన నీరు ఇక్కడికి వచ్చింది అనేది ఇంకా మీ ఊహకు, మీ ఆలోచనకు వదిలేస్తున్నా. జేసీఎల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.
అనగా ఇంకో ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ నడుచుకుంటూ పోతున్నా ఎంతవరకు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి జస్ట్ ఈ వర్షానికి. రోజు ఇది మేము ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఈ రోడ్డు మాకు ప్రధాన ద్వారం అన్నట్లు ఇటు నుంచి వచ్చి ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా రోడ్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న కండిషన్ చూసిగా ఆల్మోస్ట్ నా మోకాళ్ళ వరకు వచ్చినాయి నీళ్ళు, నడుచుకుంటూ పోతున్నాయి. నీళ్ళు ఎంతవరకు వచ్చేసినాయి, ఈ కాలనీల పరిస్థితి ఏముంది. ఇంకొకటి డౌన్ సైడ్ ఉన్నందుకు మొత్తము ఇక్కడ ఎక్కడంటే మన శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉన్న ఇంటి ఏరియా దగ్గర నుంచి మర్లు నుంచి బీకే రెడ్డి కాలనీ తర్వాత పాల్సాబ్ గుట్టకు సంబంధించిన అన్ని నీళ్ళన్నీ టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడికి మా ఏరియాకి వెళ్ళి ఆ కుంటలకి వెళ్ళి పోవాల్సిందే. ఇక గ్రామకంఠము తర్వాత ఈ చెరువు కాలకు సంబంధించింది వీటికి సంబంధించిన అన్ని ఇండ్లు కావడంతో ఎవరికి వారు పట్టపొలం అని కన్స్ట్రక్షన్ చేశారు క్లారిటీగా వదలకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం ఈ కాలనీ అంతా జలమయం అయిపోయింది. ప్రస్తుతం ఇది కలెక్టరేట్కు కూతవేటు దూరంలో పాల్కొండ శివార్లో ఉంది, కానీ ఇది మనం కూతవేటు దూరంలో ఉంది. మనకి ఈ నుంచి చూసేస్తే డైరెక్ట్ ఈ రోడ్ చక్కగా మనం ఎక్కడికంటే బైపాస్ కలుస్తుంది. ఈ రోడ్డు ఇప్పుడు ఇలా ఉంది, గత పోయిన సంవత్సరం పడ్డ వర్షాలప్పుడు కూడా ఇదే కండిషన్లో ఉండే. ఎస్ఆర్ నగర్ కాలనీలో ఇది పరిస్థితి. ఇండ్లకి వెళ్ళి బయటికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఈ కొత్త కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. వర్షం అయితే తగ్గింది, కానీ ఇంకా ఇంకో 2 గంటలు 3 గంటలు ఈ వరద ఉధృతి అనేది ఇలాగే ఉంటుంది. వరద అనాలా, కాలువ అనాలా, లేదు అంటే అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల నాలాలు, మోరీలు, డ్రైనేజీలు ఆక్యుపై చేయడం వల్ల కాలువల దాంట్లో పోవాల్సిన చెరువులో పోవాల్సిన నీరు ఇక్కడికి వచ్చింది అనేది ఇంకా మీ ఊహకు మీ ఆలోచనకు వదిలేస్తున్నా. జేసీఎల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.